ధర్మము, అహింస, శాంతి, ప్రేమ. ఈ 5 మనం ఆచరించాలి. మరి దైవం మీద ప్రీతి ఉంటేనే సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తాము అని చెప్పుకున్నాం. మరి దైవం అంటే ఎవరో అది నిన్న మనం చెప్పుకున్నాం. ఆ దైవం మీద ప్రీతి ఉంది అంటే మరి పూజ చేస్తే, గుడికి వెళ్తే ప్రీతి ఉన్నట్టు కాదు. మరి ప్రపంచం కంటే కూడా ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుడు గొప్పవాడు అని తెలుసుకోవడమే దైవం మీద ప్రీతి ఉన్నట్టు. మరి ఇది తెలుసుకుంటే మరి ఎవరైనా సరే ధ్యానం చేసి దైవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎంతవరకు కోరికలు ఉన్నంత వరకు దైవం మీద ఎవరికి ప్రీతి ఉన్నట్టు కాదు. చాలామంది పూజ చేసి కోరుకుంటారు, అది దైవం మీద ప్రీతి కాదు. దైవం ఇచ్చే వాటి మీద ప్రీతి. దైవం మీద ప్రీతి ఉన్నవాడు ఏం చేస్తాడు? దైవాన్ని తెలుసుకోవాలి అని దైవాన్ని అన్వేషిస్తాడు. మరి గురువులు అప్పుడే వస్తారు మీ జీవితంలోకి. అప్పుడు దైవం అంటే ఎవరు, ఎక్కడ వెతుకుతావు కాదు, నీలో ఉన్నవాడే నువ్వు వెతుక్కునే దైవం. పత్రికారు వచ్చే వరకు ఆత్మే దైవం అని మనకు తెలియదు. అంతవరకు బయట వెతికాం, కానీ ఆత్మే దైవం అని తెలుసున్నాక మరి మన అందరం ఫస్ట్ ప్రయారిటీ ధ్యానానికి ఇస్తున్నాం. అవునా? ఇంకా బయట వాటికి ఇస్తున్నామా? అది రెండో ప్రయారిటీ. ఫస్ట్ ఇదే దైవం మీద మనకి ప్రీతి ఉన్నట్టు. మరి ఈ దైవం మీద ప్రీతి ఉన్నప్పుడే ధర్మాన్ని ఆచరిస్తామండి. ఈ ధర్మాన్ని ఎప్పుడు ఆచరిస్తాము అంటే నీకు ఎంతవరకు దైవం మీద ప్రీతి ఉందో అప్పుడు మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఇప్పుడు గమనించండి, మనం ధర్మాన్ని ఆచరించడం అంటే ఏమిటి అని చూసుకుంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎలా ఉండాలి మానవుడు భూమి మీద అన్నది అందరికీ తెలుసున్న విషయమే, కానీ మనం అలా ఉండం. అబద్ధం ఆడకూడదు, ఇది అందరికీ తెలుసున్న విషయమే, కానీ ఆడతాం. అలాగే ఎదుటివాడిని బాధ పెట్టకూడదు, ఇది తెలుసు, బాధ పెడతాం. అంటే ఏమైంది? మన సుఖం కోసం, మన ఆనందం కోసం పక్కవాడి ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం అధర్మం. మన సుఖం కోసం, మన ఆనందం కోసం ఎదుటివాడిని బాధ పెట్టకుండా ఉండడం ధర్మం. అందుకే మరి మీకు తెలుసు, వేదాలు ఎవరు రాశారు, ఎవరు చెప్పారు? రాసినవాడు గణపతి, చెప్పినవాడు వ్యాసుడు. అన్ని శ్లోకాలు 4 వేదాలు అయిపోయాక వినాయకుడు అడిగాడట గణపతిని, అసలు ఇన్ని చెప్పారు కదా, దీని సారాంశం అంతా ఏంటి? 2 ముక్కలు. పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం. 4 వేదాల సారం అదే. మరి అయితే ఇంత సింపుల్ది ఇన్ని శ్లోకాలు ఎందుకు అని గణపతి అడిగాడట. కలియుగంలో ప్రజలు పరమ మూర్ఖులు కదా, ఇన్ని వేల శ్లోకాల్లో చెప్తాయినా అర్థమవుతాదేమో అని నేను ఇంత వివరంగా చెప్పాను అన్నాడట. అంటే తెలుసు, కానీ ఏది చేస్తే పుణ్యం, ఏది చేస్తే పాపం మనకు అన్నీ రాయబడ్డాయి, ఇవ్వబడ్డాయి. ప్రతి యుగానికి ఒక మహాత్ముడు ధర్మాన్ని చెప్పాడు. కానీ ఎంతవరకు తెలుసుకుంటున్నాం, ఎంతవరకు ఆచరిస్తున్నాం? మన దగ్గర ధర్మం లేదు కాబట్టే ఈ చింతలన్నీ వస్తున్నాయి. ఎప్పుడైనా గమనించండి, మనము ఎవ్వరికి ఏ అపకారము చెయ్యకపోతే మనకు దుఃఖమే ఉండదు. అవునా కాదా? ఈ ఆత్మ భూమి మీదకి వచ్చాక
ఏమీ చేయకుండా చక్కగా ఉందనుకోండి, ఎందుకు ఉంటుంది దుఃఖం? ఇది చెయ్యకే, ఇది చేస్తే ఏ ఫలితం ఉంటుందో నెక్స్ట్ జన్మలో మళ్ళా ఫలితాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు జంతు జన్మల వరకు చూడండి, ఎవరికి ఏం అపకారం చేయవై. ఒక ఆవు గడ్డి తింటుంటే ఇంకో ఆవు కూడా వచ్చి తింటుంది, తన్నదు. అవునా? ఇంకా కొన్ని జంతువులైతే వాటికి దొరికిన ఆహారం, ఒక చీమ కానీ కాకి కానీ పీల్చుకుంటాయి. మనమా దాచుకుని తింటాం. గమనించండి, మనకి అన్నీ తెలుసు, అయినా ఏదో మూల మనకి స్వార్థం ఉంటూనే ఉంది. ఇది ధర్మం కాదని తెలుసు, అయినా ఉంటుంది మనకి. ఇది పోవాలి 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 అనుకుంటే నువ్వు ధ్యానంలో ఆత్మకి ఎంత దగ్గర అవుతావో ఈ గుణాలన్నింటినీ మార్చుకుంటావు. గమనించండి, మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు అన్నీ తెలుసు కానీ ఆచరించే వాళ్ళం కాదు. తెలియదంటారా? మనకి తెలుసు కానీ ఆచరించే వాళ్ళం కాదు. అక్కడ మేనుకు విలువిచ్చాం నేను అని. ఇప్పుడు ఆత్మకి విలువిస్తున్నాం. దైవానికి నచ్చనిది అని మెల్లిమెల్లిగా మన గుణాలు మార్చుకుంటున్నాం. మరి ధ్యానం చేసి కూడా మన గుణాలు మార్చుకోకపోతే మనం ధర్మాన్ని ఆచరించలేమండి. ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది గుణాలు, ఆ తర్వాత నువ్వు ధర్మాన్ని ఆచరించగలవు. సాత్వికంలోకి వచ్చాక సత్యంలో జీవిస్తూ మరి నీ ధర్మాన్ని నువ్వు పాటించవచ్చు. అయితే ఈ ధర్మం గురించి కొంచెం కొంచెంగా పాపం పుణ్యం ఈ కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాం. ఇంకా మానవుడి యొక్క అసలు ధర్మం చాలా ఉందండి. ఏమిటి అంటే, ఇది వశిష్ఠుల వారు రాముల వారికి బోధించిన బోధలో ధర్మం గురించి చాలా చక్కగా బోధిస్తాడు. అంత గొప్ప వశిష్ఠుల వారు కాబట్టి రాముడు ధర్మానికి ప్రతిరూపం అయిపోయాడు. చూడండి, యుగాలు అయిపోయినా ధర్మము అనగానే అందరికీ రాముడే గుర్తొస్తాడు. అవునా కాదా? ఇంకొకళ్ళని చెప్పరు. రాముడి జీవితంలో అబద్ధము చెప్పలేదు, అధర్మంగానే ప్రవర్తించలేదు. గమనిస్తే అవునా? మరి ఎందుకు రాముడిని చెప్తున్నారు? ఎన్నో అవతారాలు ఉన్నాయి, రాముడినే ధర్మం కింద చెప్తున్నారు. ధర్మానికి ప్రతిరూపం అన్నారు. అంటే రాముడి జీవితం అంతా కూడా ధర్మాన్ని నిలపడానికే ప్రయత్నించాడు, ధర్మంగానే జీవించాడు. తాను కష్టపడ్డాడు కానీ ఎవరిని నిందించలేదు ఆయన. అవునా? అడవికి వెళ్ళమన్నప్పుడు చాకలవాడు అన్నాడని సీతను వదిలినప్పుడు విధి చేస్తోంది అనుకున్నాడే కానీ తండ్రిని నిందించలేదు, చాకలవాడిని నిందించలేదు, ఎవరిని నిందించలేదు ఆయన. అంత సహనం మనకుంటే కర్మ పోగేయం ఉండాలి కూడా. మానవుడై పుట్టిన ప్రతి వాడికి అది ఉండాలి. ఆయనకి ఎంత సహనం వచ్చింది అంటే ఆయన సాధనే. కానీ మనం చూసిన సినిమాలను బట్టి, మనం విన్న ప్రాపంచిక కథలను బట్టి రాముడికున్న సహనం ఎవరికీ తెలియదండి, తెలియదు. అవన్నీ మనం చదివినప్పుడు ఓహో, ఒక మానవుడు భూమి మీదకి వచ్చాక ఇంత సహనంతో అన్నీ భరిస్తే ధర్మం అవుతుంది అది అన్నది మనకు అర్థమవుతుంది. ఈ ధర్మాన్ని రెండు రకాలుగా చెప్పారు. ఒకటి ప్రాపంచిక ధర్మం, రెండు విశేష ధర్మం. ప్రాపంచిక ధర్మాన్నే సాధారణ ధర్మం అని కూడా అన్నారు. జంతు జన్మ వరకు ఈ ధర్మాలు ఏమీ నేర్చుకోక్కర్లేదండి. వాటికి పుట్టుకతోనే సహజంగా గుణాలు ఉంటాయటండి జంతువులకి. అది చాలా రియల్గా పరిపాలిస్తుంది. దానికి ఏమి, ఇప్పుడు ఆవు ఉందనుకోండి, గిడ్డే తింటుంది, అది చచ్చిన మాంసం తింటాం. దాని జన్మలో దాని ధర్మం గడ్డి తిండవే. మరి శాకాహారం తినాల్సిన మానవుడు మాంసాహారం తింటాడంటే ఈడి ధర్మం ఈడి పాలించట్లేదు. మరి సింహం ఉందనుకోండి, అది మాంసమే తింటే అది గడ్డి ముట్టుకోదు.
పోనీ అది మాంసం తింటుంది కదా అని దానికేమన్నా కర్మ వస్తుందా? దానికి రాదు. దాని ధర్మం అది అలాగే తింటుంది. ఆ జన్మలో అది నేర్చుకుంటుంది, అలాగే ఉంటుంది. ఆ అన్ని జంతు జన్మల వరకు దాని ధర్మాన్ని అది పాటిస్తూ ఉంటాయట. ఆ జంతువులు పాటించే ధర్మాన్ని ప్రాకృతిక ధర్మం అంటారు. అంటే అవి సహజంగానే ధర్మంతో జీవిస్తున్నాయి. ప్రాకృతిక ధర్మం అంటారు జంతువులు. మానవుడికి వచ్చేటప్పటికీ సామాన్య ధర్మం, విశేష ధర్మం అని 2 భాగాలుగా విభజించారు. అంటే ఇప్పుడు మానవుడికి ప్రాపంచిక జీవితంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏమిటి అవి? తల్లిదండ్రులను చూసుకోవడం, భార్య పిల్లల్ని పోషించుకోవడం, ఇవన్నీ కూడా సామాన్య ధర్మాలు కదా. ఓ తండ్రి ఫ్యామిలీని పోషించాలి, ఒక భార్య ఇంటిని పని చేయాలి కదా. మరి తల్లిదండ్రులు బిడ్డల్ని చూసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ పనులు వాళ్ళు బాగానే చేస్తున్నారు ఇప్పుడు, సామాన్య ధర్మం. కానీ చూడడం బాగానే ఉండదు. కానీ ఈ చూడ్డానికి పక్కవాడిని కొడతాం చూడండి, మన పిల్లలు బాగోవాలి, మన సంసారం బాగోవాలి, పక్కవాడిని ఏడిపిస్తే మళ్ళా అది అధర్మంలోకే వస్తుంది. నీ బిడ్డలు నువ్వు పోషించుకో, తప్పేమీ లేదు. నువ్వు కష్టపడు, తప్పేమీ లేదు. వాళ్ళు సుఖపడడానికి పక్కవాడిది ఏదైనా అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే మళ్ళా నువ్వు అధర్మంలో ఉన్నట్టే. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు భూమి మీద లేరా? ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య విభేదాలు. ఒక తల్లి పాలు తాగి పెరిగారు, తండ్రి సంపాదన బట్టి పెరుగుతున్నారు. ఆస్తి వ్యవహారాలు వస్తే నీ అంతు నేను చూస్తాను, నా అంతు నువ్వు చూస్తావు. ఒక అంగుళం గోడ అట్నుంచి ఇటు వచ్చిందా సచ్చారన్నమాట. అంటే ఎంత విపరీతంగా అధర్మంలోకి వెళ్ళిపోతున్నామో చూడండి మనం. అవునా? ఈ కోట్లాట్లన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక పక్క అధర్మాన్ని మనం ప్రోత్సహించినప్పుడే ఈ హింస అనేది నాంది అయిపోతుందండి. ఇద్దరు దెబ్బలాడుకుంటారు, కానీ ఒకటి పక్కే న్యాయం ఉంటుంది, ఇంకోటి పక్క ఉండదు. కానీ ఆడ ఆధిపత్యం కోసం వాడు దెబ్బలాడి తీస్తాడు. ఇప్పుడు కుక్కేం చేయదు, దాన్ని రాయి విసిరారు, తప్పెవరిది? ఇసిరినవాడు తప్పు. అదేం చేసిద్దా? కొంతమందికి పైశాచిక ఆనందాలన్నమాట ఇవి. అలాగే కోట్లాట్లు ఎందుకుంటే ముందు ఎవడో రాయి ఇసురుతాడు, దాన్ని బట్టి రెండో వాడు రాయి ఇసరాలు అనుకుంటాడు మానవుడు. కాబట్టి కుక్క కాబట్టి మనిషి మీద రాయి ఇసరదు, అరుస్తుంది అంతే. మనిషి అయితే ఏం చేస్తాడు? ఇంకో రాయి వేస్తాడాడు. నీ ఫ్యామిలీని పోషించుకోవడం తప్పు కాదు, మరి ఆ పోషించుకోవడానికి మరి నువ్వు ధర్మపరంగా ఉండగలగాలి. అందుకే కానీ ఒక రత్నాకరులాగా అధర్మంగా ఉండకూడదు అని చూపిస్తుంది నీకు రామాయణం. మరి ఇది సామాన్య ధర్మం. అలాగే మరి నైమిత్తిక ధర్మం, ఇది ప్రాపంచిక ధర్మంలోకే వస్తుంది. సామాన్య ధర్మంలోకి ఏంటంటే పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు, జపము, ఇవన్నీ కూడా నైమిత్తిక ధర్మాలు. ఒక్కసారి ధ్యానంలోకి వచ్చారండి, చిట్ట జన్మల్లోకి ధ్యానంలోకి వస్తారు. మస్టు జన్మల్లో ఎవడో ధ్యానంలోకి వచ్చాడు. మస్టు ఈ దేవతల ఆరాధనలనండి ఏదో ఒకటి చేస్తారు. ఇవన్నీ ఈ నైమిత్తిక ధర్మాలు అంటారు. అంటే ఇవి ఆచరించడం వల్ల ఏమవుతుంది? పుణ్యం వస్తుంది కదా. పుణ్యం మాత్రమే వస్తుంది, ఇక్కడ మోక్షం కాదు. గమనించుకోండి, పుణ్యం వస్తుంది. ఒక దాన ధర్మాలు ఇవన్నీ ఎంతవరకు తీసుకెళ్తాయి? మనం యజ్ఞయాగాదులు కానీ దాన ధర్మాలు కానీ ఇవన్నీ మోక్షం వరకు తీసుకెళ్ళవు, కానీ పుణ్యం వరకు తీసుకెళ్తాయి. మరి పూర్వం యజ్ఞాలు చేసి ఎన్నో దానాలు ఇచ్చేవారు, అవునా? మరి ఆ దానం అంతా వాళ్ళకి పుణ్యం వస్తుందని, దేవతల వరకు ఈ హవిష్యులు తీసుకెళ్తారని. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి భోగాలు వస్తాయి, వీళ్ళకి కావలసిన కోరికలు తీరుతాయి. ఇది నైమిత్తిక ధర్మము అంటారు దీన్ని. ఇక
ఇంతటితో మానవ జీవితంలో ధర్మం అయిపోలేదండి. ఇక్కడ వరకు ఉంటే సగం జీవితమే మంది. సామాన్య ధర్మంలో జీవిస్తే సగమే. పూర్ణ జీవితం ఎప్పుడు వస్తుందంటే విశేష ధర్మాన్ని ఆచరించినప్పుడు వస్తుంది. ఈ విశేష ధర్మం ఏమిటి అంటే ప్రతి మానవుడు 5 క్వశ్చన్స్ ఫస్ట్ వేసుకోవాలట. ఫస్ట్ క్వశ్చన్, నేనెవరు? రెండో క్వశ్చన్, నేను ఎక్కడి నుంచి వచ్చాను? మూడో క్వశ్చన్, నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను? నాలుగో క్వశ్చన్, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏమో ఎక్కడ ఆగిపోయావు? చెప్తాను. ఎక్కడ ఆగావు? రాసావా? నాలుగో క్వశ్చన్, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఐదో క్వశ్చన్, నేను వెళ్ళాల్సిన చోటికి చేరాలంటే భూమి మీద నేనేం చెయ్యాలి? మొదటి క్వశ్చన్ ఆన్సరు, నేనెవరిని? దీని ఆన్సరు రాముడికి తెలుసు, మనకి తెలుసు. నేను ఆత్మని. అవునా? మన అందరికీ తెలుస్తుందా? ఇంకా శరీరమే అనుకుంటున్నామా? ఆత్మనని తెలుసు కానీ ప్రవర్తన శరీరంలో ఉందంతే కదా. ఆత్మని అని అందరికీ తెలుసు కానీ మన ప్రవర్తన ఇంకా మారలేదు అంతే కదా. నేను ఆత్మని. రెండో క్వశ్చన్, ఎక్కడి నుంచి వచ్చా? పూర్ణాత్మ నుంచి విడివడి ఈ భూమి మీదకి జీవుల శరీరాల్లోకి వచ్చాం మనం కదా. పూర్ణాత్మ నుంచి విడివడి ఈ జీవుల శరీరాల్లోకి వచ్చాం. అందుకే జీవులు అయ్యాం. నేను జీవుణ్ణి 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 అనుకుంటారు చూడండి. ఏమ్మా, పూర్ణాత్మ నుంచి విడివడి ఈ జీవుల శరీరాల్లోకి వచ్చాం. మనం ఆత్మలమే. ఎక్కడి నుంచి వచ్చాం? పూర్ణాత్మ నుంచి వచ్చాం. ఒక బిందువుగా విడివడి ఈ జీవుల శరీరాల్లోకి వచ్చాం. వచ్చాక మనం ఆత్మలమని మర్చిపోయి నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి అనుకుంటున్నాం. జీవుణ్ణి అనుకోగానే బోళ్ళు సందేహాలు ఉంటాయండి. నేను దేవుణ్ణి అనగానే పోతాయని గమనించుకోండి. నేను జీవుణ్ణి అనుకుంటాం. జీవుణ్ణి అనగానే ఏమైంది? మరుపు ఎప్పుడైతే వచ్చిందో అన్నీ సందేహాలే. గమనించుకోండి. మరుపు మనకు వచ్చేసింది. ఎప్పుడైతే దేహాల్లో ప్రవేశించామో అప్పుడు ఏమైంది? నేను ఆత్మని నేను దైవాన్ని అన్న మాట మర్చిపోయాం మనం. అవునా? సరే, ఇక మూడవది, ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చామంటే ఈ భూమి మీద అనుభవాలనే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చింది ఆత్మ. అనుభవాలతో అన్ని పాఠాలు నేర్చుకుంటుంది అది. ప్రతిదీ దానికి అనుభవమే. కష్టం అనుభవం, సుఖం అనుభవం, సంతోషం అనుభవం, అన్నీ దానికి అనుభవాలే. అందుకే మన వాళ్ళు ఇప్పుడు ఇది కూడా ఒక అనుభవం అనుకుంటారు ఎవరైనా మోసం చేస్తే. ప్రతిదీ అనుభవమే. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వస్తాం మనం. మనకు అలవాటు అయింది ఒక మాట, ఎవరైనా తిట్టినా ఇదొక రకం అనుభవం అనుకుంటారు. ఒక మంచి జరిగితే అది మంచి, చెడు జరిగితే అది అనుభవమే. ప్రతిదీ అనుభవమే. భూమి మీద నేర్చుకోవడానికి
ఈ అనుభవాల ద్వారా తెచ్చుకుంటాం మనం. అనుభవమే లేకపోతే నేర్చుకోవడం అనేదే ఉండదు. కానీ అనుభవాల ద్వారా నేర్చుకునే మేధస్సు మానవుడికే ఉంది, గమనించుకోండి. మిగతా జంతువులకేం లేదు ఆ మేధస్సు. ఒక్క మానవుడే నేర్చుకోగలడు. అందుకే ఇక్కడ మాత్రమే, ఈ మానవ జన్మకు మాత్రమే భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన మేధస్సు మానవుడికే ఉంది. ఇక తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. అవును కదా? మీరు ఇంటి దగ్గర నుంచి వేరు వేరు చోట్ల నుంచి బయలుదేరి వచ్చారు. 5 రోజుల ప్రోగ్రామ్ అయ్యాక ఎక్కడికి వెళ్తారు? మీ ఇళ్ళకే వెళ్తారు. అలాగే ఈ ఆత్మ అక్కడి నుంచి వచ్చింది, మళ్ళా అక్కడికే వెళ్ళాలి. ఇంకా మధ్యలో ఆగినా చిట్ట చివరికి అది అక్కడికే వెళ్తుంది. ఎన్నో జన్మలు, ఎన్నో మజిలీలు, ఎన్నో లోకాల విజిట్లు ఉన్నాయి మనకి, లేవా? ఇక్కడ సాధనను బట్టి స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, జనాలోకం, తపోలోకం, మహాలోకం, ఎన్ని లోకాలు తిరుగుతారా లేదా? రాఘరావు గారు చెప్పారు కదా, లైఫ్ ఆఫ్టర్ డెత్ విన్నారు కదా, ఎన్ని లోకాల్లో విజిట్లు అయ్యాలో. ఇక్కడ చేసిన సాధనను బట్టి, ఇక్కడ చేసిన పాపపుణ్యాలను బట్టి, ఇక్కడ నేర్చుకునే నాలెడ్జ్ని బట్టి అన్ని లోకాలు తిరుగుతూనే ఉంటుంది ఆత్మ. ఎన్ని తిరిగినా నేర్చుకోవడం అయ్యాక ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. ఇంకా లాస్ట్ దేటి ఆ వెళ్ళడానికి, నేర్చుకోవడానికి సాధనే, ఇంకేం లేదు. నీ ఇంటికి, సొంత ఇంటికి నువ్వు వెళ్ళాలంటే ఒక్క సాధనే. ఇప్పుడు మన ఇళ్ళకి వెళ్ళాలంటే బస్సు, ట్రైను రకరకాలు ఉంటాయి. కానీ అక్కడి నుంచి విడివిడి వచ్చిన ఆత్మకి మళ్ళా తన సొంత గూటికి చేరాలి అంటే సాధన తప్పించి రెండోది లేదు. సాధన తప్పించి ఏమైనా ఉందా? మనం వచ్చిన లోకాన్ని చేరిపోవాలి. సత్యలోకం నుంచి వచ్చాం, సత్యలోకానికే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మాత్రమే సాధనకు అనుకూలమైంది. ఆ లోకాలకు వెళ్ళి అక్కడ ఏదో కూర్చుని చేస్తాను, చచ్చిపోతే బాగుందని సూసైడ్ చేసుకున్నా. కొన్నాళ్ళు భూమి మీద ఎన్నాళ్ళు బతుకుతాం, అన్నాళ్ళు బతకకుండా సూసైడ్ చేసుకుంటే అన్నాళ్ళు ఈ ఆత్మ ప్రేతాత్మ అవుతుంది. మరి శరీరం లేదు కదా దానికి, పైకి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు. మరి నీ డేట్ రాలేదు, వచ్చేస్తే ఎలాగంటారు వాళ్ళు. అందుకని ఏం చేస్తుంది? అది ఎక్కడే తిరుగుతూ ఉంటుంది ప్రేతాత్మగా. మరి దానికి ఇవన్నీ చూసినప్పుడు దానికి అనుభవం వస్తుంది. అనవసరంగా చనిపోయానే శరీరం ఉండగా, నేను అనుభవం పైకి వెళ్ళాక ఆత్మ శరీరం దగ్ధమయ్యాక దీనికి అన్నీ తెలుస్తాయి. అక్కడికి తెలుస్తుంటాయి, ఇక్కడికి తెలుస్తూ ఉంటాయి. నేను అనవసరంగా తొందరపడ్డాను, ఈ కష్టాలు పడతానని ఓర్చుకుంటానని భూమి మీదకి వచ్చి ఓర్చుకోలేక చచ్చాను అని అప్పుడు బాధపడి ఉంటే ఎప్పటికో వాటికి మళ్ళా శరీరం తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకే ప్రతి వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ నేర్పామనుకోండి, ఎవ్వరూ సూసైడ్ చేసుకోరు, ఎవ్వరూ చేసుకోరండి. కష్టాలను కూడా ఓర్చుకుంటారు. ఎందుకంటే మన జీవితాన్ని మనమే ఎన్నుకొని వచ్చాం కాబట్టి. ఇది తెలియకే కదా ఇప్పుడు ఎంతోమంది. ఇప్పుడు చూడండి, ఈ విడాకులు కానీ, విడిపోవడాలు కానీ, కోట్లాట్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లేకే. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చి ఉంటే ఎవ్వరూ కూడా కష్టాలకి భయపడరు, ఈ కోట్లాళ్ళకి బయలుదేరరు, ప్రతి చిన్న గొడవకి మొగుడుతో విడాకులకి వెళ్ళరు. అసలు ఇప్పుడు ఎక్కువ ఉన్న ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, 3వ రోజు విడాకులకి అప్లై చేయడం. ప్రేమించినప్పుడా మాటిని సావరు, విడాకులు వద్దబ్బా అంటే అసలు ఊరుకోరు. మన జీవితంలో మొగుడుతో టన్నులు తిట్లు ఉంటే రెండో వాడు కూడా తంతాడు. ఈ స్పిరిచువాలిటీలోకి వస్తే నేను అక్కడ నిర్ణయించుకుని వచ్చాను జీవితం. ఎవరి వల్లైనా ఒకళ్ళు తప్పించుకుంటే ఇంకో దానిలో అయినా కష్టాలు వస్తాయి. అందుకని ఆ కష్టాలు తప్పవు కాబట్టి ఒకటి ఓర్చుకోవడం, లేకపోతే సాధన చేసి దాన్ని తగ్గించుకోవడం. అందుకే స్పిరిచువాలిటీ అన్నది
ప్రతి జీవితానికి కంపల్సరీ ఉండాలి. ఒక నాణానికి రెండు వైపులా ఉండాలి. లేకపోతే నాణ్యం ఎలా చెల్లదో ఒక మనిషికి, ఒక జీవుడికి ప్రాపంచికంగా కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా ఈ ధర్మం ఉంది, సాధన అనేది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే పాటించడో వాడు చచ్చే వరకు దుఃఖంలో ఉంటాడు. ఏదో ఒక దుఃఖం ఉంటుంది వాడికి. ఎప్పుడైతే ఇది నేర్చుకుంటాడో వాడు దుఃఖానికి కూడా దుఃఖపడ్డం రాముడిలాగా. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే వశిష్ఠుల దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. ఆయన అంతవరకు ఆగాడా? వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు, విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు, అగస్త్యుడి దగ్గర నేర్చుకున్నాడు, అత్రి దగ్గర నేర్చుకున్నాడు. ఐదో గురువు ఎవరో నాకు గుర్తు రావట్లేదు, చూసి చెప్తానులేండి. మరి ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకుని మరి ఎంత చక్కగా ఎదిగాడు చెప్పండి. అందుకే రాముడికి కష్టాలు ఉన్నాయని చెప్తారు. అంటే మనకి కష్టాలే కాదు, ఆయనకి కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఓర్చుకునే శక్తి ఈ ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం అండి ఏదో రోగం కాదు, ఏదో కాదండి. మన జీవితంలో ధ్యానం అనేది ఉంటే ప్రతి క్షణము ఆనందంగా జీవించగలమండి. ప్రతి క్షణము ఒక్క రోజుతో వచ్చేది కాదు, 2 రోజులతో వచ్చేది కాదండి. జీవితాంతం కూడా ఆనందంగా జీవించగలిగే శక్తి ఒక్క ధ్యానానికే ఉంది. అందుకే ఎవరైనా బాధపడుతుంటే మనకు లోన అయ్యో అనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంచెం ధ్యానం చేస్తుంటే హ్యాపీగా ఉందరు కదా. అలా అని మనకి కష్టాలు లేవని కాదండి, మనకి ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. కానీ వాటిని మనకి ఎలా తెలుసు అంటే అవన్నీ మనమే నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చాం కదా, ఇంకా దానికి ఏడవడం ఎందుకు? ధ్యానం చేసి ఓర్చుకుంటాం. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ధ్యానం చేసే వరకు వాడి కర్మలు వాడికి దగ్ధం కావు. దగ్ధం అవడం అంటే ఏంటి? మనం ప్రతిదీ ఓర్చుకుని అది పెద్ద కర్మ కింద తీసుకోం మనం. ఎప్పుడైతే ఓర్చుకోవడం వచ్చి అది టేక్ ఇట్ ఈజీలా ఉంటుందో మనకి అది కష్టంగా అనిపించదు. ఫస్ట్ మీరు చూడండి, ప్రాపంచిక జీవితంలో మొగుళ్ళతో గొడవ పడిన ఆడవాళ్ళు పెద్ద రాక్షసుడు అని మనకు వర్ణించి చెప్తారు. కానీ ధ్యానంలోకి వచ్చాక ఈయన వల్లే నేను తొందరగా ధ్యానంలోకి వచ్చాను, ఈయన బాగుంటే నేను ధ్యానంలో చచ్చినా వచ్చేవాళ్ళు కాదని చెప్తారు చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఈ డైలాగ్ మనం వింటూ ఉంటాం. మీరు వినరు కానీ నేను చాలా మటుకు వింటూ ఉంటాను. అందుకే అప్పటి నుంచి చెప్తాను, నీ మొగుడికి కాళ్ళకి దండం పెట్టే రోజును ఆయన కళ్ళు ఇప్పకుండా మొదలెట్టి దండం పెట్టడం, కళ్ళు ఇప్పే తర్వాత చూసుకోవచ్చు అని. ఎందుకంటే నువ్వు ధ్యానంలోకి వచ్చి ఇంత ఆనందం పొందడానికి కారణం ఆయనే కదా, అవునా కదా? ఆయన నెత్తి మీద ఎట్టుకుంటే సిరిబాలు గుర్తొస్తాయి కానీ ధ్యానం గుర్తులేదు, అదొకగోళ. అందుకే కష్టాలు ఎక్కువ ఉంటే ధ్యానం భలే గుర్తొస్తుంది అందరికీ కదా. ఎవరో చెప్తూ ఉంటారు ఈ కష్టాలను ఓర్చుకునే శక్తి ధ్యానంలో ఉంది అని. అందరికీ కష్టాల్లో రారండి. కొంతమంది రోగాలు లేకపోయినా వస్తారు, కష్టాలు లేకపోయినా వస్తారు. కొంతమంది మాత్రమే కష్టాలని నుంచి బయటపడాలి అని ధ్యానంలోకి వస్తారండి. వచ్చాక ఈ అనుభూతి వాళ్ళు పొందుతారు. పొందినప్పుడు ఏమవుతుందో అందరికీ అది చెప్పాలి అనిపిస్తుంది. గమనించుకోండి, మనకి ఏదైనా నష్టం వచ్చి కష్టం వచ్చినప్పుడు చాలా సీక్రెట్గా ఉంటాం, ఎవరికీ తెలియనంత బాగా నటిస్తాం. వాళ్ళకి మన బిజినెస్లో కొన్ని కోట్లు పోయాయి అనుకుందాం, కొన్ని లక్షలు, ఇది గమ్మున బయటికి చెప్పం, పరుగు పోతుంది. అలాగే మన అబ్బాయి ఫెయిల్ అయ్యాడు చెప్పం. కానీ మన అబ్బాయి ఫస్ట్ వచ్చిందనుకోండి ఫోన్ చేసి మరి చెప్తాం. మనం డబ్బు వచ్చిందని చెప్పం కానీ కొనుక్కున్నాయన్నీ చూపిస్తాం అందరికీ. అంటే ఏంటి? ఆనందం అనేది పంచుకుంటాం, దుఃఖం అనేది మనమే ఉంచుకుంటాం, అంతేనా? అలాగే చిన్న చిన్న ఆనందాలే అందరికీ చెప్పినప్పుడు ధ్యానంలో వచ్చిన ఆనందాన్ని ఎందుకు చెప్పం? అందరికీ చెప్తాం కదా. అందుకే మన కష్టాలకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. దానివల్ల ధ్యానంలోకి వచ్చి ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఒక్కటే గమనించాలండి, ఏ దానికైనా తోడు ధ్యానమే. నీ బాధకి తోడు ధ్యానమే, నీ కష్టానికి ధ్యానమే నీకు సాయం. ధ్యానం మన జీవితంలోకి వచ్చినప్పుడు భగవంతుడు మన పక్కనే ఉన్నట్టు మనం హ్యాపీ ఫీల్ అయిపోవచ్చు. అది ఎవరి అనుభవం వాళ్ళదండి. ధ్యానం లేని జీవితంలో భగవంతుడికి నా మీద దయ లేదు అని ఏడుస్తూ ఉంటారు.
ధ్యానం ఉన్న జీవితంలో భగవంతుడికి దయలేదేటి, నన్ను నడిపిస్తున్నది ఆయనే. ఆయన ఇందులో ఉండబట్టుకే కదా నడుస్తున్నాం. లేకపోతే ఏమవుతావు? శవాలు అవుతావు. శ్రీశైలం వస్తావేటి లేకపోతే? శ్రీశైలం రావు కదా, ఇంటి దగ్గర అయిపోతాం. కావాలంటే శ్మశానం వరకు వెళ్తాం. ఆ భగవంతుడు ఇందులో ఉన్నాడు కాబట్టే శ్రీశైలం వరకు తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ లేడు? ఇక్కడ, అక్కడ, అక్కడ, అన్నిట. ఇది తెలుసుకున్నప్పుడు ఇంకా మనము ఈ సృష్టిని పాడు చేసేవాడు ఉన్నాడు, మనని ఏడిపించేవాడు ఉంటాడు, మనని కాపాడేవాడు మనలోనే ఉన్నా ఏడిపించేవాడు మన పక్కన కూడా ఉండొచ్చు. ఉండడా? ఎందుకుంటాడు? కొందరు నవ్వుతూ ఏడిపిస్తారు, కొందరేమో సీరియస్గా ఏడిపిస్తారు మన. కానీ ఇది ఎప్పుడైతే నువ్వు ఎరుకలో ఉంటావో, నా ఆత్మ నాలో ఉండి అది కాపాడుతూనే ఉంటుందని ఎరుకలో ఉన్నప్పుడు పక్కోడు ఎంత ఏడిపించినా నువ్వు చచ్చినా ఆడవు. వాడు ఎన్నన్నీ, ఇప్పుడు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరా, నీకు పిల్లలు లేరని 100 సార్లు అంటారు. అదే ప్రాపంచిక జీవితంలో వీళ్ళు అడుగుతున్నారు కదా పిల్లలు ఉంటే బాగుంది అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో లేకపోబట్టికి ఇంత బాగా తిరుగుతున్నాను. ఉంటే ఎంత కష్టం అంటే అప్పుడు ఆ మాట దుఃఖం వచ్చింది. ధ్యానంలోకి వచ్చాక దుఃఖం పోయింది. ఎందుకు? ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకు తెలుసా లేదా? ఈ క్వశ్చన్స్ మీరు ఎదుటోడి చెప్పడానికి, ఇది కూడా ఆచరిస్తేనే మీరు ధర్మాన్ని రక్షించిన వాళ్ళు. అందుకే ఋషులట ఎప్పుడు రోజు ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారటండి వాళ్ళు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి నేను భూమి మీద ఏం చేయాలి. వాళ్ళు ప్రాపంచిక జీవితంలో మరిచిపోతామేమో అని క్వశ్చన్స్ రోజు వేసుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు మర్చిపోకుండా సాధన చేస్తారు. మనం క్వశ్చన్ వేసుకోం కదా, ఏది చూసినా మర్చిపోతాం. అదొక గోల. పిఎంసి కోసం ఛానల్ తిప్పుతాం, రిమోట్తో పక్క సీరియల్ చూస్తాం. రిమోట్ చేతిలో ఉంది కదా, లేచి ఆన్ తిప్పక్కల్లా పిఎంసి పెడతానని అనుకుంటాం. వరుసగా తిప్పుతూ మంచి సీరియల్ కనబడితే అందులో స్టక్ అయిపోద్ది రిమోట్, లేకపోతే సినిమాలో స్టక్ అయిపోద్ది. ఎందుకు? మనకి ఎరుక లేదు. దేని మీదకి వచ్చామో ఎందుకు వచ్చామో అని ఎరుకను కోల్పోతాం. వాళ్ళు పొద్దున్నే కంఠస్థ పట్టినట్టు 5 క్వశ్చన్లు వేసుకుంటారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోవడమే వాళ్ళు ప్రయత్నిస్తారు. అందుకే వాళ్ళు ఋషులు అయ్యారు, మహర్షులు అయ్యారు, బ్రహ్మర్షులు అయ్యారు. మనం ఇంకా జీవుణ్ణి 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 అనుకుంటారు. ఇది అనుకోకుండా ఉండడానికే ఋషులంతా ఇలా అనుకుంటారు. రోజు నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు 5 క్వశ్చన్స్ వేసుకుంటూ ఈ ఆన్సర్స్తో ఫాలో అవుతుంటావో విశేష ధర్మంలో నువ్వు ఉన్నట్టే. ప్రాపంచిక ధర్మంలో ఎవడు చెప్పక్కల ఆటోమేటిక్గా మునిగిపోతాం మనం. ములగమా? పిల్లల్ని పోషించకపోతే ఎలాగా, పిల్లలకి పెళ్లి చేయకపోతే ఎలాగా, పిల్లల్ని చూడకపోతే ఎలాగా, భార్య బిడ్డలను చూసుకోకపోతే ఎలాగా, మళ్ళీ తిరిగి కొసిలేస్తారు ఏమన్నా ధ్యానానికి రమ్మంటే. కానీ విశేష ధర్మంలో పక్కవాడు జాని పదే గుర్తు చేయాలి వాడికి. ప్రాపంచిక ధర్మం ఎవ్వరూ గుర్తు చేయగలదు, వాడికే తెలుసు. కావాలంటే ఈ భార్య పిల్లలు భర్తల కోసం ఎంతో అన్యాయాలు కూడా చేస్తారు వీళ్ళు. సాధారణ ధర్మంలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా, కంఠస్థం వచ్చేసింది అందరికీ అన్ని జన్మల్లోనే. కానీ ధ్యానం మొదలెడతారు ఈ జన్మలోనే కాబట్టి ఈ కంఠస్థ రావు. కానీ మనకి ఎక్స్ట్రాగా ధ్యానంలోకి వచ్చిన వాడికి ఈ విశేష ధర్మం కూడా మన ధర్మమే అన్నట్టు ఉండాలి. అందుకే ఎవరైనా సరే పూర్వకాలంలో గురుకులంలో విద్య నేర్చుకున్న వాడికి ఈ 2 నేర్పేవారు. ఈ 2 ఎందుకు నేర్పుతారు? పరిపూర్ణ మానవత్వం, పరిపూర్ణ పురుషుడిగా ఎదగడానికి. పూర్ణ పురుషుడు కాడు ధ్యానం చేయకపోతే, పురుషుడు అవుతాడు ప్రాపంచిక ధర్మంలో ఉన్నవాడు. కానీ విశేష ధర్మంలో ఉన్నవాడు పూర్ణ పురుషుడు అవుతాడు. అందుకే పూర్ణ పురుషుడు కావాలి అనుకుంటే వాడు సాధన చెయ్యాలి, సాధన అందరికీ బోధించాలి, గురువు దగ్గర నేర్చుకోవాలి, తాను గురువుగా
మారగలగాలి. ఇది విశేష ధర్మాన్ని మనం ఆచరించడం. ధర్మము అంటే ఇవన్నీ తెలుసున్నప్పుడు, మనకి ధ్యానము జ్ఞానము తెలుసున్నప్పుడు ఎవరికి అపకారం చేస్తామండి మనం. చెయ్యాలనుకున్న ఆత్మ ఒప్పుకోదు. ఎందుకు మీరు ధ్యానం అన్నీ చేస్తూ ఎప్పుడైనా పొరపాటు ఒక అబద్ధం ఆడితే లోన్ నుంచి ఆత్మ ఎందుకాడావు నిజం ఒప్పుకోవచ్చు కదా అని మనం నిలవనివ్వదు. గమనించుకొని ధ్యానం చేసేవాళ్ళు ఒక తప్పు చేసినా, ఒక అబద్ధం చెప్పినా లోన్ నుంచి తొలి చేస్తూ ఉంటుంది మనకి. ఎందుకు అబద్ధం ఆడడం, ఇంకో కర్మ, నిజం చెప్తే పోయేది కదా అని మనకు అనిపించాలి. అనిపిస్తే మనసు పలచబడి ఆత్మశక్తి పెరుగుతున్నట్టు. ఇందులోకి వచ్చి కూడా అబద్ధాలు బాగా ఆడుతున్నాము అంటే ఇంకా ఆత్మశక్తి మనకి పెరగలేనట్టే. ఆత్మశక్తి పెరుగుతున్న కొద్దీ మనసు శక్తి తగ్గిపోద్దండి. మనసుకు ప్రాముఖ్యతనివ్వం మనం. మనసు కోరే కోరికలన్నీ ప్రాపంచికమేనండి. గమనించుకోండి, మనసు దేని వెంట పడుతున్నా ఈ కోరికలన్నీ ప్రాపంచికంగానే ఉంటాయి. మనం ఎప్పుడైతే సాధన చేసి ఆత్మకు ప్రాముఖ్యతనిస్తామో అది ఎప్పుడూ లోక కళ్యాణం కోసమే చూసుకుంటుంది. ఎందుకంటే అందరినీ ఆత్మగా చూసింది కాబట్టి. సృష్టి అంతా ఆత్మమయమే అని తెలుసుకున్నారు కాబట్టే ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ లోక కళ్యాణకరమైన పనులే చేస్తారు. వాళ్ళ కళ్యాణం చూసుకోరు. వాళ్ళ గురించి చూసుకోరు. వీళ్ళనే మహాత్ములు అంటారు, పూర్ణ పురుషులు అంటారు. మనం లోక కళ్యాణం చెయ్యగలిగితే ఆ కళ్యాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు కష్టం రావచ్చు, నష్టము రావచ్చు, ఇబ్బంది రావచ్చు. కానీ అందరి బాగు కోసం చూసేవాడు తన బాగు కోసం ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చుకోడండి. అలా అప్పుడు మనం పూర్ణ పురుషులుగా ఎదుగుతాము, ధర్మాన్ని కాపాడగలుగుతాం. అంతేనండి. ధర్మము అంటే ఏంటంటే నీకేదైతే బాధ కలుగుతుందో ఎదుటివాడి విషయంలో చెయ్యకు. అంతే, సింపుల్. నీకు ఒక మాట ఎవరైనా అవమానిస్తే నీకు బాధ, నీ జీవితంలో ఎవరిని అవమానించకు. నిన్ను ఎవరైనా తిడితే నీకు బాధ, నువ్వెవరిని తిట్టకు. ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది నువ్వు ఎదుటి వాళ్ళ జీవితంలో చెయ్యకపోవడమే నీ ధర్మం. సింపుల్. ఇవన్నీ ఎప్పుడొస్తాయి మనకి? ధ్యానం చేస్తే వస్తాయి. అందుకే ధ్యానము అంటే ఏంటి అంటే ఈ సాధన అనే దానికి ఒకే ఒక్క పదంలో చెప్తారండి గురువులు. సాధన అంటే స్వయంగా సంపాదించుకున్న ధనం. ఇది నీకు ఎవరి నుంచి రాదు. ఈ ధనం నీకు నువ్వుగా సంపాదించుకోవాలి. తండ్రుల దగ్గర నుంచి స్థిర చర ఆస్తులు రావచ్చు, కానీ ఈ ధనం మాత్రం నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి కదా. ఎవరైనా ఇస్తారా? మన అమ్మకి ఎంత ప్రేమ ఉన్నా సాధన చేస్తే మనకు ట్రాన్స్ఫర్ అవ్వదు. మన మొగుడికి మనమే ప్రేమ ఉండొచ్చు, కానీ వాడి సాధన చేస్తే మనకి రాదు. ఎవరికి వాళ్ళే సంపాదించుకునే ధనమే సాధన. ఆ సాధనలో ఉన్నప్పుడే ధర్మాన్ని ఆచరిస్తాం. ధర్మాన్ని ఆచరించినప్పుడే సత్యానికి దగ్గరగా చేరుకుంటాం, లేకపోతే లేదు. ఇదంతా ఎప్పుడొస్తుంది? దైవం మీద ప్రీతి ఉన్నప్పుడే సత్యం ధర్మంలో జీవించగలం. ఇక తర్వాతది అహింస. ఈ అహింస ఎలా ఉంటుంది అంటే మనం అహింసలో ఎప్పుడు జీవిస్తాము అంటే మనకి పాప భీతి ఉన్నప్పుడే అహింసలో జీవిస్తామండి. మనకి పాపం పుణ్యం రెండు బాగా అవగతం అవ్వాలి. ఈ అవగతం అయినప్పుడు మనము అహింసలోనే ఉంటాం, హింస చెయ్యం. ఇప్పుడు చూడండి, హింస అనేది ఒక కోడిల్ని మేకల్ని చంపుకుని తినడమే కాదండి. మాట వల్ల చాలా హింసలు చేస్తూ ఉంటాం మనం. ఇది కొంచెం తక్కువ పాపం. జీవహింస చేయడం ఎక్కువ పాపం. మేము కోమట బ్రాహ్మణం కదండి, మేము మాంసం తినము, అందుకని మాకు పాపం తక్కువ ఉంటుందా అని అనుకుంటారు.
తక్కువ ఉండదు కదా అనుకోవచ్చు. కానీ నోటి ద్వారా ఒకళ్ళని అవమానించినా, కారణం లేకుండా తిట్టినా, కొంతమంది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఎదుటివాడు లోకు చేసి జోకులు వేసుకుంటారు. గమనించండి, కాలేజీలో కానీ ఎక్కడైనా ర్యాగింగ్లు అయ్యి ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి ఆనందం. వీడు ర్యాగింగ్ చేసి వాడు ఏడుస్తుంటే వీడికి ఆనందంగా ఉంటుంది. మరి ఇది కూడా నోటి ద్వారా జరిగే హింసే కదా. మరి అలాగే ఒక్కొక్కళ్ళని మనం అవమానిస్తూ ఉంటాం. టక్మని అనేస్తాం, నీ ముఖానికి ఏమొస్తుంది అని. ఇది వాళ్ళు ఎంత బాధపడతారో కూడా మనం ఆలోచించం. ఇది కూడా ఒక రకంగా మనం నోటి ద్వారా చేసే హింస. ఇంకొకటి ఉంటుంది, తెలిసి తెలియకుండా వీడి మీద వాడికి, వాడి మీద వీడికి చెప్తూ ఉంటాం. అది పూర్ణంగా మనకు తెలియదు, కానీ ఊహించి కొంతమంది చెప్తూ ఉంటారు. తెలిస్తే చెప్పొచ్చు, దానికి తప్పు లేదు. కానీ ఊహించుకుని 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 మనం చాడీలు చెప్తూ ఉంటాం, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి. ఇప్పుడు ఇద్దరు అత్తాకోడళ్ళు ఉంటారు, మధ్యలో వాళ్ళు కలవ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవ రావచ్చు. ఇప్పుడు అలాంటివి తగ్గాయి. కానీ మీకు వాళ్ళు ఏం సారి తెచ్చుకుందమ్మా, ఏమీ తెలియనట్టు అడుగుతుంది. మొదలెడుతుంది పక్క ఆవిడ వచ్చి, సారా నా ముఖమా, కట్నానికే గతి లేదు, ఇంకా సార్లు చీరలు కూడా, ఇది మొదలెడుతుంది. ఇప్పుడు అది కోడలు వింటుంది. అప్పుడు ఏమైంది? యుద్ధం. కోడలు అనగలిగితే అనేస్తుంది, అనకపోతే మనసులో బాధపడుతుంది. అంటే ఈ పక్క ఆవిడ పని లేక మాట్లాడిన మాటలకి వాళ్ళ కోళ్ళు బాధపడే వరకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో దెబ్బలాట వరకు వెళ్ళింది. అవునా? అది కాలక్షేపానికి చేస్తారు చాలామంది. నీ కోడలికి ఏమిచ్చావు, నీ కొడుక్కి ఏమిచ్చావు, ఇలాంటివన్నీ. ఇవన్నీ మనకు అవసరమా? వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఇలాగా అంటే మాట విలువ తెలియక. ఆ మాట విలువ ఎంత అద్భుతమో మాట రావడం. మాట లేని వాడిని చూస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు మాట లేని వాడికి నరకమే కదండి. వాడికి ఎంత కష్టం వచ్చినా చెప్పుకోలేడు. వాడు ఎంత నరకం మనసులో అనుభవిస్తున్నాడో వాడికి తెలుసు. అలా మనకిచ్చిన మాట ప్రతిసారి మనకు చెప్పేవారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి, ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంటే రాకూడదు. ఎందుకు చెప్పేవారు? ఒకటి, కర్మలు ఆగిపోతాయి మనకు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ. మరి ఇంకొకటి ఏంటి అంటే మరి దానివల్ల దెబ్బలాట్లు రావచ్చు, ఎదుటివాడిని బాధ పెట్టవచ్చు మనం. అందుకని మాటని చాలా జాగ్రత్తగా మనకు తెలిస్తేనే మాట్లాడాలి. తెలియకపోతే సంశయం వచ్చిన మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. లేకపోతే మాట వల్ల ఎదుటి వాళ్ళని హింసిస్తూ ఉంటాం మనం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చిటికీ మాటికి అబద్ధాలు చెప్పేసి మాటలు మాట్లాడేసి వాడు నాకు తెలుసు, వీడి నీకు తెలుసని కుడి చెయ్య ఎడం చెయ్య ఊపుకుంటూ మరి లెక్చర్లు ఇస్తూ ఉంటారు. ఆ ఉన్న మాట పోయింది అంటే గమనించుకోవడం. మాటలు వచ్చిన వాళ్ళకి మాటలు పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత హింస పెడతారో అన్నది అనుభవిస్తేనే తెలుస్తుందండి. మా చిన్నాన్ని ఉన్నాడు, ఇప్పుడు లేండి, పోయాడు. ఎంత వాగుతాడో తెలియదు, ఎంత లోకుగా ఉంటాడో తెలియదు. వడా 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 మాట్లాడుతూనే ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేవాడు. ఆఖరికి పత్రికారు క్లాస్ అంటే కూడా ఆడికి మా ఆయన వ్యాపారం మానేశారని పత్రికారంటే కోపంతో పత్రికారిని కూడా తిట్టేసేవాడు. ఏడిసాడు, ఒక గడ్డంగాడు దొరికాడు ఈడు ముఖానికి. ఇంక దాంతో ఈడు ఇష్టం వచ్చినట్టు మరి మా బావ చేత బిజినెస్లు మానిపించేశాడు. అలా తిట్టాడండి. అంటే కొంచెం రాజకీయ పలుకుబడి ఉంది ఆడికి, వెనకాతల బ్యాక్గ్రౌండ్, పెద్ద వాళ్ళంతా తెలుసు వాడికి. వాడు ఆ స్టైల్లో పెరిగాడు, తప్పులేదు. కానీ ఆ ఆమె ఎంతవరకు వెళ్ళిందంటే గురువులను కూడా నిందించే వరకు వెళ్ళిపోయింది అది. అంటే సత్యం ఎప్పుడైతే మనము అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు ఎప్పుడూ అసత్యంలోనే ఉంటాం, సత్యంలో ఉండం. మేర్బాణి కోసం, మెప్పు కోసం చాలా మాటలు మాట్లాడేస్తుంటాం. సరిగ్గా నేను
పత్రిసారి పలానా డేట్కి కలెక్టర్ వెళ్దాము అన్నారు. నేను ఫోన్ చేశాను వస్తున్నాను. ఇంకా ఆ రోజు మా వదిన్ని పట్టుకుని నానా తిట్లు తిట్టేశాడు. వీడికి బుద్ధి లేదు. ఆయనేమో బావకు చెప్పడం, బావేమో చెల్లికి చెప్పడం, చెల్లేమో క్లాస్ అరేంజ్ చేయమడం అని నానా తిట్లు తిట్టాడట ఆ రోజున మా వదిన్ని. తిట్టేటప్పటికీ మరి ఇరిటేషన్ ఎక్కువ వస్తే అస్తమాటం మాట్లాడి ఆహాన్ని పెంచుకుంటే నేచర్ ఊరుకుంటుందా? అందులో ఎవరినైనా అనొచ్చు, కానీ ఈ స్పిరిచువల్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మనం. వాడికి ఏమైంది, ఆ రాత్రి బాత్రూమ్కి వెళ్తుంటే ఇలా వెళ్ళబోయేవాడు అలా నడుస్తున్నాడట. తెల్లవారు లేచి ఏంటి ఇలా నడుస్తున్నాడు ఏంటని ఒకసారి అనుమానం వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈయన పొజిషన్ చాలా సీరియస్గా ఉంది, కలెక్టర్ తీసుకెళ్ళిపోండి అన్నారు. వాడు నిజంగా ఓ సింహంలో ఉంటాడు. ఎప్పుడు చుట్టూరు గన్మ్యాన్లు, మా ఇంటి చుట్టూరు నక్సలైట్లు మాకు ఎక్కువ, అందుకని ఆల్సేషన్ డాగ్స్, వాడికి కూడా గన్ ఉంటుంది. ఇలా ఉంటాడు వాడు. ఒక్క రోజులో వాడు ఏమైంది, మాటను కోల్పోయాడు, జ్ఞాపక శక్తిని కోల్పోయాడు, అన్నీ కోల్పోయే సింహంలో ఉన్న ఆయన నాకు ఈయన చెప్పేలా ఉంది. మా అన్నదమ్ములందరికీ నేను చాలా గారం. వాడికి ఏదైనా అయింది అంటే నేను బెంగెట్టుకుంటానేమో అని, రాఘరావు గారు మీ అన్నయ్యకి నేను చూడాలని ఉందట, వెళ్ళి కలెక్టర్. ఎప్పుడూ పుట్టింటికి పంపడం ఆయన ఇంత బాగా పంపుతున్నారు ఏంటని చాంకలు ఎగరేసుకుంటూ కలెక్టర్ వెళ్ళాను. వెళ్ళేటడికి వీడి హాస్పిటల్లో వీడు కదిలితే కింద పడిపోతాడేమో అని హ్యాండ్స్ అన్నీ కట్టేసి ఉంచారు. అంత సింహంలో ఉన్నవాడిని ఒక్కసారి అలా చూసేటప్పటికి ఏమైంది అన్నయ్య కంటే, మొన్న రాత్రే ఇలాగ అన్నాడు, బాగా ఐకే బీపీ వచ్చినట్టుంది. ఇంతకీ ఏంటి, చిన్న మెదడులో 3 నరాలు ఉంటాయండి మనకి. ఒకటి హార్ట్కి వెళ్తుంది, ఒకటి మనిషిని బ్యాలెన్స్లో ఉంచుతుంది, మరి ఒకటి మాట వస్తుంది. ఇవన్నీ కూడా చచ్చుపడిపోయేటాడికి. పెద్ద మెదడుకి ఏదైనా వస్తే ఆపరేషన్ చేయొచ్చు, కానీ చిన్న మెదడుకి ఏది వచ్చినా చేయలేరు. కానీ ఇలాంటి వాడు 3 సంవత్సరాలు మంచం మీద ఉండి మాట లేక, ఏ పని చేసుకోలేక, అంత కింగ్లాగా రౌడీలాగా ఉండేవాడు 3 సంవత్సరాలు బతికి చచ్చిపోయాడు. ఆఖరికి ఇంట్లో జనమే వీడు చచ్చిపోతే బాగుండనే పరిస్థితి వచ్చేసింది. అంటే మన మాట ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో వాడిని చూసాక నాకు అర్థమైంది. అనుకుంటాం హింస చేస్తే చంపితే హింసని, కానీ మాట కూడా జాగ్రత్తగా లేకపోతే ఎన్ని కర్మలో మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే మనం మాట చేత హింస కూడా మనము చెయ్యకూడదు. మరి మనందరికీ తెలుసు మాంసాహారం పెద్ద హింసది. ఇవన్నీ చిన్న హింసలైతే మాంసం తినడం, మరి పార్టీలు ఇవ్వడం, పెళ్ళిళ్ళలో కోళ్ళు తెగ కొయ్యడం, మేకలు కోయడం. కృష్ణరాజు చచ్చిపోయాడంటే కొన్ని వేళ, ఆడి చస్తే చచ్చాడు, కొన్ని వేల జీవులు చచ్చిపోయాయి. అవునా? 1,00,000 మందికి వంట, 50,000 మందికి వంట. మనమే పాపం పెద్దోడు చావు, ప్రాణులు హింస కదా. ఓ పెద్దవాడు చచ్చిపోయాడు అంటే మిగతా ప్రాణులంతా చచ్చిపోవాలి. అలా ఉంది ఇప్పుడు లోకం కదా. ఒక పెద్దవాడు చచ్చిపోయాడంటే విందు భోజనం. ఏంటా విందు? మళ్ళా ఈ మాంసాహారం. ఎన్ని వేల జీవులు చచ్చిపోయా రోజు చెప్పండి. కానీ ఒక్క పిసరైనా ఎవరికైనా ఆడు చచ్చిపోయాడని సంతాప సభలు ఎట్టుకున్నారు, కానీ ఎన్ని వేల జీవుల్ని చంపుతున్నాము అనే చిన్న జాలి కూడా ప్రపంచకు మనుషులకు ఉండదు. వాడు స్పిరిచువల్లోకి వచ్చే కానీ అది తప్పు అనేది తెలియదు. ఒకవేళ మనం చెప్తే మనకు పిచ్చెక్కింది అనుకుంటారు, అందుకని వినరు. వాడికి ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు చేసి టైం దగ్గరికి వస్తూ ఉంటుంది ఏడవడానికి. అంతే కదా. పెళ్లిలో ఎన్ని ఐటమ్స్ పెడుతున్నాం, 10 పెడుతున్నామా, 20 పెడుతున్నామా? వెజిటేరియన్ దాంట్లోని ఓవరే, నాన్ వెజ్ దాంట్లోని ఓవరే. ఈ ఓవర్లన్నీ ఏమవుతున్నాయి? నీకు డబ్బు ఇచ్చాడు, నువ్వు వృధా చేసావు. నెక్స్ట్ జన్మలో ముష్టి జన్మ వస్తే అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఏమని? నేను ఎప్పుడు డబ్బును వృధా చేశానో ఈవేళ డబ్బు కోసం వెతుక్కోవాల్సి వస్తుంది అని. మాట వచ్చిన వాడిని ఏదో అంటే మరి ఉన్నప్పుడే పోద్ది మాట, ఎరుకులో ఉన్నప్పుడే. మరి మా అన్నయ్యకి పోలా
ఇంకోసారి ఇంకా పాపం ముదిరితే నెక్స్ట్ జన్మంతా మోగోడగా పుట్టాలి. ఏ భగవంతుడు కూడా మనకు ఊరికే కర్మలు ఇవ్వడండి. భగవంతుడు కర్మలు మనకి ఊరికే కష్టాలు కర్మలు రావు. మనం చేసిన కర్మలే జన్మల్లో ఫలితాలు వచ్చి కర్మ ఫలాలు మనం అనుభవించాలి. అందుకే మనం స్పిరిచువాలిటీలోకి వచ్చాకే ఏం చెయ్యకూడదో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు ఎంతోమంది మాంసం తిన్నవాళ్ళు కూడా మాని ఇందులోకి వస్తున్నారంటే ధ్యానంలోకి రాబట్టికి వాళ్ళు మానేరు, లేకపోతే మానరు. ఏ పూజ మాంసం తినొద్దని చెప్పలేదు, ఆ రోజు మాత్రమే తినకూడదు, మళ్ళీ మన్నాడు చక్కగా తినేవచ్చు. ఏ గురువు మాంసం వద్దని ఇంత గొప్పగా చెప్పలేదు. బుద్ధుడు తర్వాత మలయాళ స్వామి వారు చెప్పారు, తర్వాత పత్రిగారు ఇంత గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు ఏ బాబా భక్తులు కూడా షిరిడీ సాయి పూజలు చేస్తారు, ఇంట్లో చక్కగా పుట్టపర్తి సాయిబాబా పూజలు చేస్తారు, ఇంట్లో మాంసం వండుకుంటారు. కృష్ణుడి పూజలు చేస్తారు, కృష్ణుడు మనకంటే ఎక్కువ వెళ్ళాడు, వాళ్ళు ఇంకా చాలా తినరు. బొట్టోళ్ళు, నిలువు బొట్టోళ్ళు మాంసమే చాలా తినరు వాళ్ళు. కానీ ఇంత గట్టిగా చెప్పరు. వాళ్ళు మటుకు దీక్ష తీసుకున్న వాళ్ళు తినరు, కానీ మిగతా వాళ్ళు తినేస్తారు ఇంట్లో అందరూ. కానీ మనకి పత్రిసారి ఏంటి అంటే మాంసం వల్ల ఎంత పాపమో చెప్పిన మూలాన్ని మనము వండడం కానీ వడ్డించడం కానీ చంపడం కానీ చెయ్యట్లేదు. ఈయన ఇంత గట్టిగా చెప్పకపోతే కొంచెం మనం లూజు వదిలేస్తే వండేద్దాం. ఈయన ఇంత గట్టిగా చెప్పారు, వండినా పాపమే, చంపినా పాపమే, పెట్టినా పాపమే అని. ఇన్ని పాపాలని చెప్పాక ఆడదానికి ఉన్న కష్టాలు చాలా దిక్కుమాలి, మళ్ళా కష్టాలు ఎందుకు, మీరు ఉంటే ఉండండి లేకపోతే బయటికి వెళ్ళి తినండి, కానీ మేము వండం అని చాలా గట్టిగా చెప్తున్నారు ఆడవాళ్ళందరూ. మగవాళ్ళు బాగా ధైర్యం ఇచ్చాడు పత్రిగారు. వాళ్ళు బాగా తింటారు రంజుగా, మీరు వండారంటే తిన్నవాడికంటే వండినవాడు పాపం ఎక్కువ అని. అందుకని మరి ఈ పాపం గురించి మనకు తెలుసున్న మూలాన్నే ఆ పాప భీతి మనకి ఉన్న మూలాన్నే అహింసలో జీవిస్తామండి. ధ్యానంలోకి వచ్చే వరకు కర్మ సిద్ధాంతం నేర్చుకోమండి. పూజల్లో రాదు ఈ జ్ఞానం, స్తోత్రాల్లో రాదు, దర్శనాల్లో రాదు, తీర్థయాత్రల్లో రాదు. ఒక్క ధ్యానంలో మాత్రమే ఈ అహింసను పాటిస్తూ మరి పాప భీతి కలిగి ఉంటాం. ఈ భీతి మనకి ఇప్పుడు వచ్చాక వస్తుందండి, ముందులో రాదండి. పూజలు అందరూ చేశారు, ఎక్కడ మారింది? తీర్థయాత్రలు అందరూ తిరుగుతున్నారు, ఎక్కడ మారారు? నోములు వ్రతాలు చేశారు, ఎక్కడ మార్పు వచ్చింది? ధ్యానం చేసేకే మార్పు వచ్చింది అందరిలోనే. అహింస అహింస. ఈరోజు మన సొసైటీని మనమే కాపాడుకుంటున్నాం అహింసలో జీవించి. ఇక్కడ తప్పులు జరగవచ్చు, కానీ ప్రకృతి ఎలా కాపాడుతుందంటే సాటి జీవుల్ని మనం చంపట్లేదు కాబట్టే ప్రకృతి మనం ఇంకా కాపాడుతూ ఉందండి. అది చంపి ఇన్ని ధ్యానం చేసినా మనల్ని కాపాడేది కాదు. అందుకే మొత్తం పెద్ద పాపాలు ఆపి సాధన చేసి గతంలో ఉన్నవి మాపుకోవడానికి మనకి ఛాన్స్ వచ్చిందండి. అందుకే ఈ పత్రిగారి శిష్యులు యుగం మారిన ఈ పిఎస్ఎస్ఎం, ఈ పిఎంసి ధ్యానం చెయ్యండి, అనుభవాలు రానివ్వండి, మానండి. కృష్ణుడు కనబడినా లాభం లేదు, రాముడు కనబడినా కారణం లేదు, మరి శివుడు కనబడినా లాభం లేదు. కనబడడం వల్ల మనం గొప్పవాళ్ళం కాదు. కళ్ళు మూసుకుని ఏవేవో వచ్చాయంటే గొప్పవాళ్ళం కాదు. కళ్ళు తెరిచి ఒక్క మనిషినైనా నీ జీవితంలో శాకాహారిగా మారుస్తే అదే గొప్ప, అది గొప్ప అండి. ఎన్నో జీవులకి జన్మనిచ్చాం, ఎన్నో జీవుల్ని భూమి మీద ఉండడానికి ప్రాణదానం చేశాం. అదండి మనకేం కనబడినా ది గ్రేట్ మాస్టర్లం కాదు, తాడే మాస్టర్లం కాదు. తాడే వస్తే ఆడి మనసులో శాకాహారులుగా మారే వరకు నిద్రపోకూడదు. ఎందుకంటే తాడేలో మనకంటే బాగా చూస్తాడు పాపలోకాలన్నీ. అది కాదు, నేను గట్టిగా చెప్తాను, ఎవరు నా ముందుకు వచ్చి మాకు తాడై ఉందన్నా, నీ జీవితంలో ఎంతమందిని శాకాహారిగా మార్చేవు? ఈరోజు ధ్యానంలోకి వచ్చిన వాడికి తాడే లేకపోవచ్చు, హాస్టల్ ట్రావెల్ లేకపోవచ్చు, వాడు ధ్యాన ప్రచారం చేసి కొన్ని వందల మందిని శాకాహారిగా మారుస్తే వాడు గొప్పవాడని చెప్తాను నేను.
ఏళ్ళు తరబడి చేసేసాను, నాకు తాడే వచ్చింది, శివుడు కనబడ్డాడు, రాముడు కనబడ్డాడు, ఏది కనబడ్డాడు కాదు. నీ జీవితంలో నువ్వు ఎంతమందిని శాకాహారిగా మార్చావు, ఎంతమందికి ధ్యానం నేర్పించావు, ఎంతమందిని దుఃఖంలోంచి బయటపడేశావు, ఇది మనం చూసుకోవాల్సింది. మన మాట ఎప్పుడు పక్కవాడు వింటాడు, ఇది గమనించుకోండి. మనం ఆచరిస్తూ ఏదైనా చెప్పేటప్పుడు ముందు మనం ఆచరిస్తున్నామా లేదా చూసుకోవాలి. మనం సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, హింస చెయ్యకూడదు. ఇది మన మననాల్లోనే ఇంకిపోవాలి. అప్పుడు మన మాట ప్రతివాడు వింటాడు. మన జీవితంలో మార్పు ప్రతి వాడికి కనిపించాలి. రాక్షసుడిగా ఉన్నవాడు రాముడిగా మారగలగాలి. అర్థమైందండి? అజ్ఞానిగా ఉన్నవాడు సుజ్ఞానిగా మారాలి. ఇది మారితే ప్రతి వాడు వింటాడు మాట. ఎందుకు వినడండి? వింటాడు. మన ఆచరణ చూస్తారు ప్రతి వాళ్ళు. మనం చెప్పే మాటలు నమ్మమని లేదండి, మనం ఎలా ఉన్నామో మన ఆచరణ చూస్తాడు పక్కవాడు. మనం ఆచరించి అది చెప్తే అందరూ వింటారు. అందుకే నేను చెప్తాను, ఎంతమందిని ఛానల్గా మార్చేమో మనము అంతమందిని మనం శాకాహారులుగా మార్చినట్టేనండి. ఎంతమందిని శాకాహారులుగా మారుస్తున్నామో అన్ని జీవులకి మనము ప్రాణదానం చేస్తున్నట్టే. ఒక శాకాహారి మారేడు అంటే వాడు చచ్చే వరకు ఎన్ని కోళ్ళు మేకలు తినాలనుకున్నాడు అన్నీ ఆపుతాడు. అవునా? అలాంటప్పుడు మనం చచ్చినా ఎవరు కోడి మేక కొయ్యరు. లేకపోతే మనం మాంసాహారిగా చచ్చిపోతే తిన్నప్పుడు తినేసాం, చచ్చాక చంపేస్తాం. అవునా కాదా? ఒక శాకాహారి ఒక జాని చనిపోతే ఎన్ని కోళ్ళు ఎల్లవు. ఒక అజ్ఞాని ఒక మాంసాహారి చచ్చిపోతేనే వాడితో పాటు కొన్ని జీవులు చావవలసి వస్తుంది. ఇది మనం గ్రహించినప్పుడు అందరినీ జానులుగా మారుస్తాం, శాకాహారులుగా మారుస్తాం. వేరే పుణ్యం భూమి మీద లేదు. అది నువ్వు దానం ఇచ్చావా, ఇది చేసావా, అది చేసావా, గుడికి వెళ్ళావా, పూజ చేసావా, ఈ పుణ్యం కాదండి మనకు కావాల్సింది. జీవుల్ని రక్షించడమే. అదే గురువు మనకు నేర్పాడు. నువ్వు జీవుల్ని రక్షించే అంత శక్తి నీకు కావాలి అంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే. నువ్వు శాకాహారిగా ఉండాలి, ధ్యానం చేయాలి, అహింసనే బోధించాలి, ఏ జీవిని చంపకూడదు. ఇది మన గురువు మన నుంచి ఆశించిన గురు దక్షిణ. పాపభీతి ఉంటే మనం అహింసలో ఉంటాం. అందరినీ అహింసా మార్గంలోకి మనం తీసుకువస్తాం. అర్థమైందండి? మనకు 5 అయిపోయింది, ఇక్కడతో ఆపుదాం. రేపు నెక్స్ట్ చెప్పుకుందాం. ఇంకా 2 ఉన్నాయి, శాంతి, ప్రేమ.